అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ కోసము ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కోర్సును పర్చేజ్ చేసుకోవాల్సిందిగా సూచన. నేను శ్రీధర్ గారు అనేక మంది ఎక్స్పర్ట్స్ ఒక బృందంగా ఏర్పడి మీకు గైడెన్స్ అందిస్తున్నాం. వేలాది మందికి ఇప్పటికీ గైడెన్స్ అందించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుగా సూచన. జూమ్ మీటింగ్స్, అవసరం సందర్భంలో ఫోన్ కాల్స్, ప్రత్యక్ష కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాం. ప్రత్యక్ష కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని కూడా మీరు జాయిన్ కావచ్చు. నిర్దేశించిన సమయాల్లో శ్రీధర్ గారు నేను అందుబాటులో ఉంటాం. ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా ఎక్కువగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బిలో గోకుల్ ప్లాట్స్ దగ్గర ఆఫీస్ ఉంది. ప్రత్యక్షంగా కూడా కలిసి వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మిత్రులారా, చాలా వరకు మేనేజ్మెంట్ సీట్లు కాలేజెస్ అమ్ముకుంటున్నాయి ఒక రకంగా. అంటే అసలు ఈ మేనేజ్మెంట్ సీట్లు అనే దాని మీద చాలామందికి చాలా గందరగోళంగా ఉంది. 100 సీట్లకు 70% ఎబ్సెట్ లాగా, ఇంతమంది ఎంసెట్ అనే వాళ్ళకు కన్వీనర్ కోట నిండుతుంది. 15% బి కేటగిరీ జేఈ మెయిన్స్ వాళ్ళు, 15% ఎన్ఆర్ఏ వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇది గవర్నమెంట్ నియమావళి. కానీ కొన్ని కాలేజ్ మాత్రమే 15% సీట్లు ఇస్తున్నాయి. దానిలో కూడా కొన్ని పక్కదారు పట్టిస్తున్నాయి. కొన్ని మొత్తం ప్రాంప్ట్గా ఇస్తున్నాయి. మెజార్టీ కాలేజెస్ 15% కూడా ఇవ్వడం లేదు. మిగతా 15% ఎన్ఆర్ఐ కోటా కింద, ఎన్ఆర్ఐ నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఎంసెట్ కాలేజ్ కోసం. కాబట్టి అవి మేనేజ్మెంట్ గిట్టేలాగా బ్యాక్ డోర్ నుంచి తీసుకొని ఇస్తున్నారు. యాక్చువల్లీ దానికి రూల్స్ ఉన్నాయి. కానీ రూల్స్ పాటించడం దాన్ని ఎవరు పట్టించుకోరు. ఒక రకంగా 30% చాలా కాలేజీల్లో ఒక 5 కాలం మీద ఇస్తే 30% కాలేజెస్ మేనేజ్మెంట్ సీట్లను అమ్ముకుంటున్నాయి. ఒక రకంగా అది వాస్తవమైన విషయం. అది మనం నిజంగా చెప్పాలంటే తప్పు పట్టలేం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేయడం లేదు. కోట్ల కొద్ది డ్యూస్ ఉంటున్నాయి. ఫీ తక్కువ. దేశంలో ఇంత తక్కువ ఫీతోటి ఉండే మంచి కాలేజ్ ఏవీ లేవు. కాబట్టి ఆ ఫీతో ఇంజనీరింగ్ నడపడం సాధ్యం కాదు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎల్కేజీకే కొద్దిగా మంచి స్కూల్కి 1,00,000, 2,00,000 కడుతున్నప్పుడు వీళ్ళకు 80,000, 90,000, 1,20,000 తోటి ఇంజనీరింగ్ కాలేజ్ నడపడం అసాధ్యం. కాబట్టి అనివార్యంగా వాళ్ళు 30% కొద్ది సీట్లు ఎక్కువగా అమ్ముకుంటేనే కదా రెవెన్యూ వస్తుంది. అది కూడా వాళ్ళు కాలేజ్ యొక్క డెవలప్మెంట్ కోసమే పెడుతున్నారు. నిజంగా చెప్పాలి, చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బు సంపాదించాలనుకుంటారు, కానీ చాలామంది సేవనే చేస్తున్నారు. చాలామంది తెలియదు, ఇది లేని పరిస్థితి. ఫీ ఒక 2-2.5 లక్షలు కామెడీకి లాగా ఫీ పెట్టి మీకు టైంకి స్కాలర్షిప్ ఇస్తే మళ్ళీ ఇచ్చి మీరు మేనేజ్మెంట్ సీట్లను కంట్రోల్ చేయొచ్చు. ఇంకా విషయానికి వస్తే మిత్రులారా, మేనేజ్మెంట్ సీట్లకు ఈసారి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడబోతుంది. అనేక కారణాలు. ఒకటి, గవర్నమెంట్ బి కేటగిరీ అన్నింటినీ కూడా సెంట్రలైజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. కానీ గవర్నమెంట్కు అంత ధైర్యం చేసేటువంటి అవకాశం ఉంది అనుకోను. వాళ్ళ లాబీ ఉంటుంది దీని కాలేజీలు. కాబట్టి జరగకపోవచ్చు. ఏదో అంటున్నారు, పేపర్లో చూసాం, కానీ సాధ్యం కాకపోవచ్చు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ యొక్క రిసెషన్ అనలేము. ఇది ఒక ట్రాన్స్ఫార్మేషను. అంటే ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ యొక్క సరళి మారిపోతుంది. కాబట్టి సర్వీస్ సెక్టర్లో ఉండేటువంటి జాబ్స్ చాలా వరకు ఉండడం లేదు. ప్లేస్మెంట్ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షలు, 15 లక్షలు కట్టే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. కట్టేవాళ్ళు ఉంటారు, తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇంతకుముందులాగా వేలవేరిగా 10-15 లక్షలు కట్టే సంఖ్య తగ్గుతుండొచ్చు. ఇంకా అదే సమయంలో ఏంటంటే ఒకనాడు 10 ఏళ్ల క్రితము, 7 ఏళ్ల క్రితము 60 సీట్లు, 100 సీట్లు, 150 సీట్లు సిఎస్సి సంబంధిత కోర్సెస్ ఉండేటివి. ప్లేస్మెంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉండే ప్రాబిలిటీ. కానీ ఇప్పుడు ఒక కాలేజీలో 500 నుంచి 1000, 1200, 1300 ఒక సిఎస్సి రిలేటెడ్ సీట్స్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి రిసెషన్, 2 ఏఐ వల్ల సర్వీస్ సెక్టర్ జాబ్స్ చాలా వరకు పోతున్నాయి. కొత్త రకం జాబ్స్ ఎంత రీప్లేస్మెంట్ అవుతుందో తెలియదు. ఏఐ నుంచి కొత్త జాబ్స్ వస్తాయి, కానీ హై ఎండ్ జాబ్స్, ప్రోడక్ట్ జాబ్స్ ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. సర్వీస్ జాబ్స్ బేసిక్ ఐక్యూ, బేసిక్ స్కిల్స్ ఉండే వాళ్ళకు జాబ్స్ తక్కువ అంటున్నారు. మరి ఈ పరిస్థితులలో మీకు వేలం వెండిగా తీసుకుంటారంటే అది సందేహాస్పదమే.
అదే సమయంలో మిగతా ఉండే మంచి యూనివర్సిటీస్ విట్, మణిపాల్, కామెడ్కే, శివనాడారు, ఎస్ఆర్ఎం ఇవి వాళ్ళ సీట్ల సంఖ్యను పెంచుకున్నాయి. అనేక క్యాంపస్లు పెరిగినాయి. తర్వాత కామెడికా లాంటి వాటి నుంచి రాస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వే వాళ్ళు ఒక 10 దేశంలోని వివిధ నగరాల్లో యూనివర్సిటీస్ ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిపోయారు. సో వాళ్ళు కూడా మీకు ఎంసెట్ మేనేజ్మెంట్ సీట్ తరపు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఇస్తున్నారు. ఆ వివరాలన్నీ త్వరలో బయటకు వస్తాయి. మీకు ఆ వివరాలు వచ్చిన తర్వాత నేను నా ఛానల్లో తెలియజేస్తాను. సో మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ ఫీకి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీతో ఇస్తున్నారు. ఇంతకుముందు ఎన్ఐఐటికి బీటెక్ లేదు, చాలామంది తెలిసినట్టుంటే బెట్స్పిలాండ్లోని బీఎస్ డిగ్రీ ఇచ్చేవాళ్ళు చైతన్య యూనివర్సిటీ కూడా టైప్ లాస్ట్ టైం. ఈసారి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా ఇన్స్టిట్యూషన్ రాబోతుంది. సో ఇది సరికొత్త ట్రెండ్ కాబోతుంది. ఎంసెట్లో 10 లక్షల డొనేషను, 6 లక్షల ఫీజు, 6 లక్షల హాస్టల్ 22 లక్షలు పెడుతున్నప్పుడు అంతకంటే తక్కువ డబ్బులకే మీకు డిమ్యూనిటీ యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ వస్తుంది. సరే మీరు బీటెక్ 4 ఇయర్స్ అయ్యేసరికి ఏఐ యొక్క రీప్లేస్మెంట్ అయ్యి చాలా జాబ్స్ ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అట్లా టాప్ నాచ్ టీచింగ్ మీకు ఉంటుంది. వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా 1500 మంది కంపెనీలకు పైగా వాళ్ళకు టైప్స్ ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్ రావడం కోసం కూడా మీకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అయితే ప్లేస్మెంట్ వస్తుందని కాదు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఇతర అవకాశం ఉన్నప్పుడు మేనేజ్మెంట్ సీట్లు పొరపాటున బ్రోకర్ల బారిన పడి మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటే మీరు ఇబ్బందులు పాల్గాక తప్పదు. మిత్రులారా, మీరు ఎవరు నిజాయితీ చెప్తున్నారో విషయం మీరు ఇప్పటికీ గ్రహించుంటారు. అనేక మంది యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళ కన్సల్టెన్సీ కోసం ఊరు పేరు లేని కాలేజీలో అడ్మిషన్ చేస్తూ మేనేజ్మెంట్ సీట్లను అమ్ముకుంటూ కాలేజీతో టైఅప్ అవుతూ అక్కడి నుంచి కమిషన్ మీ దగ్గర నుంచి కమిషన్ తీసుకునేటువంటి వ్యాపార సంస్థలు చాలా వరకు యూట్యూబర్స్గా మారారు. చాలా కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ పెట్టినాయి. కాబట్టి మీరు అత్యంత అప్రమత్తంగా ఉండండి. అనేక సంవత్సరాల నుంచి అత్యంత నిజాయితీగా సవివరమైనటువంటి విశ్లేషణ ఎస్బీఐ టాక్స్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించండి, వేల మంది మన దగ్గర గైడెన్స్ ఇస్తున్నారు. మీకు కాకపోతే పాత విద్యార్థులను అడగండి. ఇంజనీరింగ్ గైడెన్స్ కోసం ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మంత్ కోర్స్ తీసుకోండి. మీకు ఒకవేళ మీకు సరిగా ఎక్కడైనా కూడా సరైన సీట్ రాకపోయినా కూడా మీకు మంచి కాలేజ్ ఇచ్చేటువంటి బాధ్యత మీకు ఉంటుంది. మెంటర్షిప్ తీసుకునే వాళ్ళకు ఫిజికల్గా కలిసి మెంటర్షిప్ తీసుకునే కోర్సు కూడా ఉంది, ఆన్లైన్లో తీసుకునేవి కూడా ఉన్నాయి. అన్ని వివరాలను మీకోసం గైడెన్స్ కావాలంటే స్క్రీన్ ముందు నెంబర్ 7998154023 తీసుకోండి. దయచేసి పొరపాటున బ్రోకర్ల బారిన పడి తొందరపడి మేనేజ్మెంట్ తీసుకోకండి. దానివల్ల మీరు ఇబ్బంది పడగాక తప్పదు. అనేక కొత్త సీట్స్ కూడా పెరగబోతున్నాయి, అనేక కొత్త కాలేజెస్ కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.